ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింహర్ విల్లు ఛానల్. ఈరోజు నేను ములక్కాయ బీన్స్ కర్రీ అయితే చేస్తున్నానండి. ఇవి చాలా బాగుంది. ఇవి అయితే పూరీల్లోకి, చపాతీల్లోకి, చుక్కా రొట్టెల్లోకి, అలాగే రైస్లోకి చాలా బాగున్నాయండి. మీరు ట్రై చేయండి, చాలా బాగుంది. వీటిని అయితే నేను 10-15 గంటలు అయితే అంటే నైట్ నానబెట్టేసి మార్నింగ్ అయితే వండుతున్నానండి. ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ అయితే కడిగేసి ఉడకబెట్టానండి. కొంచెం మెత్తగా అయితే టేస్ట్ బాగుంది. ఈలోపు నేను అల్లము, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, రెడ్ చిల్లీ, కొంచెం కరివేపాకు తీసుకొని వీటన్నిటిని మిక్సీ చేసి చేస్తున్నానండి. దీంట్లోనే టమోటా ఒక 2 అయితే తీసుకున్నాను. ఏంటంటే ఇవి యాంటీ న్యూట్రియల్ కారకాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం అరుగుదల తక్కువ ఉంటుందండి. అందుకే ఎక్కువసేపు నానబెట్టుకోవాలి బీన్స్ని. అయితే డైజెషన్ ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. నేను ఇందులో జీడిపప్పు ఒక 4 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, ఒక ములక్కాయ అయితే తీసుకున్నానండి. ములక్కాయని పైన కూడా చెక్కు లాంటివి తీసేసి చిన్న చిన్న ముక్కలను అయితే కోసి వేసానండి. చాలా టేస్ట్ వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఈ బీన్స్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కదండి. అవి మా ఆహారంలో మనం డైలీ తీసుకుంటే బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. మాంసాహారం తిన్న పోషకాలన్నీ కూడా ఈ బీన్స్లో ఉంటాయంటండి. అదేవిధంగా గుండెకి సంబంధించిన ఆరోగ్యం కాపాడుకోవాలనుకుంటే కూడా ఈ బీన్స్ తినడానికి అయితే చాలా మంచిదంట. బరువు తగ్గడంలోని, కండరాల నిర్మాణంలోని, ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. రక్తం చక్కెర స్థాయిలు కూడా నియంత్రించడంలో కూడా ఇవి బాగా పనిచేస్తాయంట. రక్తంలో చక్కెర స్థానాలని ఏంటంటే లెవెల్గా ఉంటాయంట, ఎక్కువ తక్కువలో కాకుండా అండి. అదేవిధంగా ఇప్పుడు నేను ఈ ముద్దను కూడా పక్కన పెట్టేసుకుని, ఇందాక తీసుకున్నాం కానీ ఈ పేస్ట్ని పక్కన పెట్టుకొని ఆనియన్స్ ఏమో కడాయిలో వేసి బాగా చేస్తున్నాను. బాగా మగ్గించి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లో 2 పచ్చిమిరపకాయలు అయితే వేసానండి. అది మసాలా అండి. చిన్న 2 బిర్యానీకి సంబంధించిన యాలక్కాయ, లవంగా, జాజికాయ అండి వేసి అయితే ఇలా కలుపుకున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేసానండి. ములక్కాయని కూడా ఈ స్టేజ్లోనే వేసేసి కొంచెం ఏంటంటే కసం ఉంటుంది కదండి, పచ్చివాసన పోయేలాగా అంటే అందుకోసమని ముందుగానే వేసాను. ఇవన్నీ ఇలా కలిపి మనం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందాక మనం ముద్ద పట్టించుకున్న ముద్దని కూడా దీంట్లో వేసేసుకొని ఇదంతా కొంచెం పచ్చివాసన పోయేదాకా వేపుతున్నానండి. వీళ్ళైతే మూత కూడా పెట్టేసుకోవచ్చు ఇదే టైంలో. చాలా బెనిఫిట్స్ ఉండే మనం సోయాబీన్స్ని డైలీ కూడా ఆహారంలో చేర్చుకుంటే మంచిదని, మహిళలకు చాలా ఉపయోగం. దీంట్లో 2 స్పూన్లు కారము, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నానండి. ఇదంతా అడుగు పట్టేస్తుంటుంది, ఎందుకంటే మనం ముద్ద పట్టాం కదండి, అందులో కాజు వేసాం కదా. మీరు పట్టకంటే జాగ్రత్తగా అలా తిప్పుకుంటుంటే ముద్ద అయితే పట్టదు. బీన్స్ని ఉడికించి నేను అయితే స్పూన్తో నొక్కి చూసుకున్నానండి. అయిపోయింది. మరీ మెత్తగా కాకుండా నేనైతే ఒక 80% అయితే ఉడికించుకున్నాను. మిగిలింది అయితే ఈ కర్రీలో ఉడుకుతుంది కాబట్టి దీన్ని ఇందులో వేసేసుకొని అది కొంచెం దగ్గరికి అయ్యేదాకా ఇలా తిప్పుతూ ఉన్నానండి. ఇందాక వేసిన కారము, ఉప్పు మనకి సరిపోయిందా లేదా అన్నది ఈ స్టేజ్లోనే చూసుకొని, లేదంటే మళ్ళీ కూడా వేసుకుంటే సరిపోతుందండి. ముందుగానే చెక్ చేసుకుంటా. వాటర్ వేసిన తర్వాత వేసామంటే అది మనకి ముక్కులోకి, గొంతులోకి వెళ్ళి మంట పుడుతుందనమాట. ఇలా తిప్పుతుంటే కొంచెం అడుగు పట్టకుండా ఉంటుంది, ఎందుకంటే మనం అప్పుడే నీళ్ళు వేయలేదు కాబట్టి. కొంతసేపు అలా మగ్గిన తర్వాత నేను ఒక గ్లాసుడు అదే జార్లో, మిక్సీ పట్టిన జార్లో అయితే వేసేసుకున్నానండి. మరీ ఎక్కువ నీళ్ళు కూడా అవసరం లేదు. ఇలా తిప్పుతూ కొంచెం దగ్గరికి అయ్యేకొలితే అలా ఉంచిన తర్వాత ఏంటంటే మనం ఇవి సోయాబీన్స్లోని ఈస్ట్రోజన్ హార్మోన్ తయారీలో ఒక పద్ధతి ఉంటుందండి. ఇవి మహిళల్లో ఏంటంటే హార్మోన్ సమతుల్యత పాటించడంలో బాగా ఉపయోగపడతాయండి. అందుకే మహిళలకి చాలా ఆడవాళ్ళకన్నా బాగా ఉపయోగపడతాయండి. నేను కొంచెం క్రీమ్ని అయితే తీసుకున్నానండి. పాల మేగడ పైన ఉంటుంది కదండి, అది కానీ పెరుగు పైన ఉండే గట్టి తలసరి మేగడ ఉంటుంది, దాన్ని అయితే ఇలా చేస్తే క్రీమీగా వస్తుందండి. స్పూన్తో ఎక్కువసేపు చేసుకొని ఆ బ్యాటర్ని ఇందులో వేసుకోవాలండి. అప్పుడు స్ట్రెచ్చర్ అంతా దగ్గరికి అయ్యేదాకా మనం ఉడికించుకుంటే సరిపోతుంది. మనకి ఆడవాళ్ళలో కొంతమంది పీరియడ్ ప్రాబ్లమ్స్ వల్ల ప్రెగ్నెన్సీ రాదాలని అంటారు కండి. డైలీ సోయా కనుక తీసుకుంటే అంటండి 40 సంవత్సరాల తర్వాత కూడా వచ్చే అవకాశం ఉంటుందంటండి ఈ సోయాబీన్స్ ఎక్కువ తీసుకున్న వాళ్ళల్లో.
అదనమాట. అంటే ప్రాబ్లమ్స్ రాకుండా ఆడవాళ్ళకి కూడా చాలా మంచి, ఇప్పుడు అందరికీ అయ్యకపోయి సిఓడీలు అవి ఇవి ప్రాబ్లమ్స్ కదండి, అలా లేకుండా కూడా బాగా ఈ సోయా ఉపయోగపడుతుందంటండి. ఏమో చపాతీ పిండి అయితే కలుపుకున్నాను, పూరి పిండి. చూడండి ఎంత సాఫ్ట్గా అయితే. కొంచెం వేడి నీళ్ళు, కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్, కొంచెము అదండి పంచదార కూడా వేసి కలిపి ముద్దనంతా ఇలాగా ఒక 1/2 అవర్ అలా ఉంచానండి. తర్వాత అయితే తీసి ఇలా పీస్ లాగా మనకి ఏ సైజు కావాలన్నది ఒక సైజు రావడం కోసం ఇలా కట్ చేసి పెట్టుకొని నేనైతే పూరీలు అయితే చేస్తున్నానండి. పూరీకి ఒక టెక్నిక్ ఏంటంటే మరీ ఎక్కువ పలచగా చేయకూడదండి. ఎక్కువ రుద్దేసి పలచగా చేస్తే పొంగవు అనమాట. అదేవిధంగా మనం చపాతీ చేస్తాం కానీ దానికైతే కొంచెం ఎక్కువ ముద్ద తీసుకొని 3 పొరలు చేసి మడతెట్టి చేస్తే స్మూత్గా వస్తాయి అన్నమాట, పొంగుతాయి, చాలా బాగుంటాయి. చపాతీలు కూడా పొంగుతాయి అని చెప్తున్నానండి. పూరీలని ఈ విధంగా మనం కొంచెం దలసరిగానే చేసుకొని ఇట్లన్నిట్లో ఉత్తుకుంటే కనుక ఈ సోయా కర్రీలో చాలా బాగుందండి. టేస్ట్ చూసాము, మీరు కూడా చేసి చూడండి. ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆడవాళ్ళకు ఉపయోగం, మగవాళ్ళు కూడా చాలా బాగుంటాయి. రక్తంలో చక్కెర స్థానాలను బ్యాలెన్స్ చేస్తాయండి. బరువు తగ్గడంలోని కంట్రోల్ చేయడానికి ఈ బీన్స్ చాలా ఉపయోగపడతాయి అన్నమాట. బీన్స్లోనే ఇంకా సంతృప్త కొవ్వులు, డైటరీ ఫైబర్ని ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇందులో ఫైబర్ క్యాలరీలని ఎక్కువగా తీసుకోవడానికి హెల్ప్ చేస్తాయండి. చాలా అన్ని బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఇవన్నీ ఏంటంటే మనం తినే ఫుడ్ గురించి కూడా కొంచెం మనం కేర్ తీసుకుని అట్లా నేను తెలుసుకుంటే మంచిది కదా. చూడండి, నాకైతే రెడీ అయిపోయినాయి, మీకు చూపిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.